సో మనలో చాలా మంది టీవీలో క్రికెట్ చూస్తున్నప్పుడు గానీ, లేదా క్రికెట్ స్టేడియంకెళ్ళి ఒక ఇంటర్నేషనల్ మ్యాచ్ చూసినప్పుడు గానీ, నేను గూడా క్రికెటర్ అవ్వాల్సింది అవ్వలేకపోయాను. నాకు సరైన గైడెన్స్ లేదు. గైడెన్స్ ఉండుంటే నేను క్రికెటర్ అయ్యేవాడిని. ఇలాంటి క్వెషన్స్ అన్నీ కూడా వాళ్ళ మైండ్‌లోకొస్తాయి. సో, అసలు ఈ క్రికెటర్ అవ్వడానికి ఎలాంటి గైడెన్స్ ఉండాలి? ఏం చేస్తే క్రికెటర్ అవ్వచ్చు? సో, మనం టీమిండియా వరకు చేరుకోవడం ఎలా? అనేది మనం ఈ వీడియోలో చూద్దాం. సో, వెల్కమ్ బ్యాక్ టు క్రికెట్ పిక్ మీటింగ్స్. మీరు గాని నా ఛానల్ కొత్తగా వచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ కొట్టండి. సో, ఫస్ట్ మీరు క్రికెటర్ అవ్వాలి అనేది చిన్నతనంలో మీరు తీసుకోవాల్సిన డెసిషన్ అది. అంటే చిన్నతనంలో అంటే ఒక 5 ఇయర్స్, 6 ఇయర్స్ ఆ టైంలో. సో, ఆ టైంలో మీరు డెసిషన్ తీసుకోలేరు కాబట్టి, అసలు మీరు క్రికెటర్ అవ్వాలా? వద్దా? అనే డెసిషన్స్ మీరు కాదు తీసుకోవాల్సింది మీ పేరెంట్స్. సో, ఎందుకు ఇలా అంటున్నానంటే, అసలు మీకు క్రికెట్ అంటే ఒక అవగాహన వచ్చి క్రికెట్ మీద ఇంట్రెస్ట్ పెరిగేసరికి మీ ఏజ్ ఒక 15, 16 ఇయర్స్ వచ్చేస్తే, సో, ఆ ఏజ్‌లో మీరు క్రికెటర్ అవ్వడం అనేది ఇంపాసిబుల్. అంటే మీరు అప్పుడు క్రికెట్ స్టార్ట్ చేస్తే, మీరు క్రికెట్ ఎప్పుడు నేర్చుకుంటారు? అంటే లెదర్ బాల్‌తో అది కూడా. సో, ప్రొఫెషనల్ క్రికెట్ ఆడాలంటే మనం లెదర్ బాల్‌తోనే ప్రాక్టీస్ చేయాలి కాబట్టి, సో, ఇదంతా నేర్చుకొని టీమిండియా వరకు వెళ్ళడం అనేది ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ కాబట్టి, సో, యాక్చువల్‌గా ఇది మీ చిన్నతనంలోనే ఎక్కువగా మీ పేరెంట్స్‌కి క్రికెట్ మీద ఇంట్రెస్ట్ ఎక్కువగా ఉండాల్సిన అవసరం అయితే ఉంది. సో, అలాంటప్పుడే మిమ్మల్ని ఒక క్రికెటర్ అయ్యే విధంగా వాళ్ళు గైడ్ చేయడం గానీ, లేదా అసలు ఎలా క్రికెటర్‌ని ఎలా చేయాలి మిమ్మల్ని అనే విషయం వాళ్ళు ఎక్కడికైనా వెళ్లి ఎంక్వైరీ చేయడం ఇలాంటివి జరుగుతాయి. సో, అసలు స్టార్టింగ్ క్రికెటర్ ఎలా అవ్వాలి అనేది చూద్దాం. సో, మీరు చిన్నతనంలో అంటే మీ పేరెంట్స్ చేయాల్సిన పని ఏంటంటే, మీకు ఒక 5 సంవత్సరాలు, 6 సంవత్సరాలు వయసు వచ్చినప్పుడే మిమ్మల్ని తీసుకెళ్లి మీ దగ్గరలో ఉన్న ఒక మంచి క్రికెట్ అకాడమీలో జాయిన్ చేయాలి. అంటే మీరు ఎంక్వైరీ చేయాలి. దగ్గరలో ఏది మంచి క్రికెట్ అకాడమీ ఏది ఉంది? మంచి కోచెస్ ఎక్కడున్నారు? సో, ఇలాంటివన్నీ కూడా ఎంక్వైరీ చేసుకొని మీరు అక్కడ దగ్గరలో జాయిన్ చేయాలి. సో, మనకైతే ఇక్కడ వైజాగ్‌లో చాలా మంచి క్రికెట్ అకాడమీస్ ఉన్నాయి. అలాగే విజయవాడలో కూడా మంచి మంచి అకాడమీస్ ఉంటాయి. అలాగే హైదరాబాద్‌లో కూడా ఉంటాయి. ఇలా మేజర్ సిటీస్‌లో కూడా మీకు మంచి క్రికెట్ అకాడమీస్ అయితే అవైలబుల్‌గా ఉంటాయి. అలాగే ఈ మధ్య కాలంలో చాలా చోట్ల కూడా ఈ క్రికెట్ అకాడమీస్ అనేవి ఉన్నాయి. సో, మీ దగ్గరలో ఉన్న మంచి క్రికెట్ అకాడమీ ఏదో మీరు ఎంక్వైరీ చేసి అందులో మీ పిల్లల్ని తీసుకెళ్లి జాయిన్ చేయాల్సి ఉంటుంది. సో, అసలు క్రికెట్ అకాడమీలో ఏం జరుగుద్ది అనేది ఒకసారి తెలుసుకుంటే, సో, క్రికెట్ అకాడమీలో ఈ కోచెస్ ఏం చేస్తారంటే, మీలో ఉన్న అసలు మిస్టేక్స్ ఏం చేస్తున్నారు మీరు? ఇలాంటివన్నీ కూడా చూసి వాళ్ళు కరెక్ట్ చేస్తారు. అలాగే మీకు సరైన ట్రైనింగ్ ఇస్తారు. అలాగే మీకు అక్కడ టోర్నమెంట్స్ అవి పెట్టడం చేస్తుంటారు. సో, ఇలా టోర్నమెంట్స్ పెట్టేటప్పుడు అసలు మీరు ఎలాంటి ప్లాన్‌తో ఆడాలి? క్రికెట్‌ని ఏ విధంగా ఆడాలి? సో, డైలీ రొటీన్‌లో మీకు చాలా విషయాలు చెప్తారు. అంటే ఈ స్ట్రెయిట్ డ్రైవ్ ఎలా ఆడాలి? హాఫ్ డ్రైవ్ ఎలా ఆడాలి? సో, అన్ని క్యాచెస్, ఫీల్డింగ్ అన్నీ కూడా మీకు అక్కడ నేర్పిస్తారు. సో, ఇంకొక విషయం ఏంటంటే, ఈ క్రికెట్ అకాడమీ వాళ్ళకి లోకల్ అసోసియేషన్స్‌తో క్రికెట్ అసోసియేషన్స్ ఏవైతే ఉంటాయో వాళ్ళతో ఒక మంచి కనెక్షన్స్ గాని, కమ్యూనికేషన్స్ ఉంటాయి. సో దట్ ఏంటంటే, మీకు దగ్గరలో ఏవైనా డిస్ట్రిక్ట్ సెలక్షన్స్ జరిగేటప్పుడు మీకు ఇంటిమేట్ చేస్తుంటారు వీళ్ళు క్రికెట్ అకాడమీ. ఎందుకంటే వాళ్ళకి పరిచయాలు ఉంటాయి కాబట్టి ఎక్కడ క్రికెట్ సెలక్షన్స్ జరిగినా మీకు చెప్తారు. సో, మీరు చేయాల్సిన పని ఏంటంటే, వాళ్ళు మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చినప్పుడు డిస్ట్రిక్ట్ సెలక్షన్స్ ఎక్కడ జరుగుతాయో అక్కడికి వెళ్ళి మీరు పార్టిసిపేట్ చేసి ఆ డిస్ట్రిక్ట్ సెలక్షన్స్ ఏవైతే ఉన్నాయో అవి క్లియర్ చేయాల్సి ఉంటుంది. సో, ఒకసారి మీరు డిస్ట్రిక్ట్ సెలక్షన్స్ అనేవి క్లియర్ చేసినాక మీరు డిస్ట్రిక్ట్ క్యాంప్‌కి వెళ్తారు. సో, ఆ డిస్ట్రిక్ట్ క్యాంప్‌లో కూడా మళ్ళీ ఏముంటాయంటే, ఏజ్ వైజ్‌గా కేటగిరీ వైజ్‌గా మిమ్మల్ని డివైడ్ చేస్తారు. అంటే అండర్ 14, అండర్ 16, అండర్ 19, అండర్ 23 ఇలాగా మీ ఏజ్ బట్టి అక్కడ డిస్ట్రిక్ట్ టీమ్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ మళ్ళీ వాటిని డివైడ్ చేసి ఇంటర్ డిస్ట్రిక్ట్ టోర్నమెంట్స్ అనేవి మీకు ఆడిపిస్తారు. సో, అక్కడ ఇంటర్ డిస్ట్రిక్ట్ టోర్నమెంట్‌లో మీరు గాని బాగా పర్ఫార్మ్ చేసినట్టయితే మిమ్మల్ని స్టేట్ క్యాంప్‌కి తీసుకెళ్తారు. సో, ఈ స్టేట్ క్యాంప్‌లో ఏముంటాయంటే, మళ్ళీ కూడా కేటగిరీ వైజ్ ఏజ్ వైజ్‌గా డివైడ్ చేస్తారు. అంటే అండర్ 16, అండర్ 19, అండర్ 23 ఇలా అన్నమాట. సో, ఇలా కేటగిరీలు డివైడ్ చేసి మిమ్మల్ని ఏంటంటే స్టేట్ టీమ్‌కి తీసుకెళ్తారు. సో, ఈ స్టేట్ టీమ్‌లో కూడా మీకు టోర్నమెంట్లు ఆడిస్తారు. సో, యాక్చువల్‌గా ఇంతవరకు మనం డిస్ట్రిక్ట్ లెవెల్‌లో ఏవైతే ఆడామో వాటికన్నా కూడా ఈ స్టేట్ లెవెల్‌కి ఎప్పుడైతే వచ్చామో అక్కడే మీకు గుర్తింపు రావడం అనేది జరుగుతుంటుంది. సో, ఈ స్టేట్ టీమ్‌కి వెళ్ళాక బీసీసీఐ టోర్నమెంట్స్ కండక్ట్ చేస్తుంది కాబట్టి బీసీసీఐ కూడా మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తుంటది. సో, ఇలా ఈ స్టేట్ టీమ్‌లో అండర్ 16, అండర్ 19, అండర్ 23 ఈ కేటగిరీలు ఉన్నాయని చెప్పాను కదా. సో, ఇక్కడ బీసీసీఐ అసలు ఈ 3 కేటగిరీలకి పెట్టే టోర్నమెంట్స్ ఏంటని చూసుకుంటే, ఫస్ట్ స్టేట్ టీంలో అండర్ 16 టోర్నమెంట్స్ ఏముంటాయి చూసుకుంటే, విజయ్ మర్చెంట్ ట్రోఫీ అని ఉంటుంది స్టేట్ టీంలో. సో, ఇది బీసీసీఐ కండక్ట్ చేస్తుంది. సో, ఈ విజయ్ మర్చెంట్ ట్రోఫీలో మీరు బాగా పర్ఫార్మ్ చేస్తే మిమ్మల్ని జోనల్ క్యాంప్‌కి తీసుకెళ్తారు. ఆ జోనల్ క్యాంప్‌ని మనం జెడ్సీఏ అంటాం. జోనల్ క్రికెట్ అకాడమీ.
సో ఈ జెర్సీ ఏంటంటే యాక్చువల్గా ఈ జెర్సీలో కూడా రకరకాల జోన్స్ అనేవి ఉంటాయి. అంటే సౌత్ జోన్, సెంట్రల్ జోన్, నార్త్ జోన్. మనది వచ్చి సౌత్ జోన్. సో సౌత్ జోన్ లో ఉండే స్టేట్స్ ఏవో చూసుకుంటే ఆంధ్ర, హైదరాబాద్, తమిళనాడు, కేరళ, కర్ణాటక, పాండిచ్చేరి, ఇంకా గోవా. సో ఇలా మనకేంటంటే జెర్సీలో అక్కడ జరిగే ఇంటర్ జోనల్ టోర్నమెంట్స్ ఏవైతే ఉంటాయో ఈ స్టేట్స్ మధ్య, అంటే ఒక జోన్ లో ఉన్న స్టేట్స్ ఏవైతే ఉంటాయో వాటి మధ్య మనకి టోర్నమెంట్స్ అవి పెడుతుంటారు. సో ఈ టోర్నమెంట్స్ లో మీరు బాగా పర్ఫార్మ్ చేసినట్లయితే మిమ్మల్ని డైరెక్ట్ గా ఎన్సీఏకి తీసుకెళ్తారు. సో ఎన్సీఏ అంటే నేషనల్ క్రికెట్ అకాడమీ. సో ఇది టీమిండియా క్యాంప్ అనమాట. సో ఇది అండర్ 16 గురించి. దాని తర్వాత మనం చూసుకుంటే మిగిలిపోయినవి అండర్ 19 అండ్ అండర్ 23. మన స్టేట్ క్యాంప్ కి వెళ్ళినాక అక్కడ మనం స్టేట్ టీమ్ లో సెలెక్ట్ అవుతాం కదా. అక్కడ మీకు ఇంతకు ముందు చెప్పినట్టు కేటగిరీస్ డివైడ్ చేస్తారు. అండర్ 16, అండర్ 19, అండర్ 23. ఆల్రెడీ మీకు అండర్ 16 వాళ్ళకి బీసీసీ పెట్టే టోర్నమెంట్స్ ఏదో చెప్పాను. దాని తర్వాత అక్కడ నుంచి ఎన్సీఏ వరకు ఎలా వెళ్ళాలి అనేది కూడా చెప్పాను. ఇప్పుడు మనకి అక్కడ స్టేట్ టీమ్ లో అండర్ 19 వాళ్ళకి జరిగే టోర్నమెంట్స్ ఏవో చూసుకుంటే ఈ అండర్ 19 వాళ్ళకి బీసీసీ అక్కడ మనకి మళ్ళీ 3 టోర్నమెంట్స్ అయితే పెడుతుంది అనమాట. అవేంటో చూసుకుంటే ఒకటి కూచ్ బిహారీ ట్రోఫీ, 2 అండర్ 19 ఛాలెంజర్ ట్రోఫీ, ఇంకొకటి వచ్చి వినోద్ మడ్కా ట్రోఫీ. సో మనకి ఈ స్టేట్ టీమ్ లో ఈ టోర్నమెంట్స్ ఏవైతే జరుగుతాయో ఇందులో మనం కానీ బాగా పర్ఫార్మ్ చేసినట్లయితే మళ్ళీ మిమ్మల్ని అండర్ 19 లో జెడ్సీఏకి తీసుకెళ్తారు. సో మనం మళ్ళీ అక్కడ ఇంటర్ జోనల్ టోర్నమెంట్స్ బాగా ఆడినట్లయితే అక్కడ నుంచి మనకి ఎన్సీఏ కూడా తీసుకెళ్తుంది. సో ఈ ఎన్సీఏ క్యాంప్ లో కూడా మనం అక్కడ జరిగే టోర్నమెంట్స్ అవి బాగా ఆడినట్లయితే అక్కడ మనం డైరెక్ట్ ఇండియా అండర్ 19 లో మనకి ప్లేస్ దక్కుతుంది అనమాట. సో ఇది మనకి స్టేట్ టీమ్ లో జరిగే అండర్ 19 ట్రోఫీ గురించి. అలాగే ఇంకా మిగిలింది అండర్ 23 కేటగిరీ అనమాట. మనం వన్స్ అక్కడ స్టేట్ క్యాంప్ కి ఎక్కడైతే సెలెక్ట్ అయ్యామో ఆ తర్వాత మనకి ఇక్కడ స్టేట్ లెవెల్లో జరిగే బీసీసీ టోర్నమెంట్ చూసుకుంటే అండర్ 23 లో మనకి కర్నల్ సీకే నాయుడు ట్రోఫీ ఒకటి ఉంటుంది. అలాగే దాంతోపాటు మెన్స్ అండర్ 23 వన్డే ట్రోఫీ కూడా ఉంటుంది. సో ఇక్కడ కనుక మనం బాగా పర్ఫార్మ్ చేసినట్లయితే ఇక్కడ నుంచి మళ్ళీ మనకి జెడ్సీఏలోకి తీసుకెళ్తారు. సో అక్కడ కూడా జెడ్సీఏలో మళ్ళీ మనకి ఇంటర్ జోనల్ టోర్నమెంట్స్ ఏవైతే ఉన్నాయో అందులో కానీ బాగా పర్ఫార్మ్ చేస్తే అక్కడ నుంచి మళ్ళీ మనకి ఎన్సీఏకి ఎంట్రీ లభిస్తుంది. సో అక్కడ నుంచి మనం స్ట్రైట్ గా టీమ్ ఇండియా 23 లో కూడా ప్లేస్ అయితే దక్కుతుంది అనమాట. సో ఇది అనమాట ఒక ప్రొఫెషనల్ క్రికెట్ ప్లేయర్ మన అకాడమీ నుంచి ఎన్సీఏ వరకు, అంటే నేషనల్ క్రికెట్ అకాడమీ వరకు జర్నీ ఎలా ఉంటుందో అనేది ఇంతవరకు మీకు చెప్పాను. సో ఇప్పుడు అసలు మన టీమిండియాకి ఎలా వెళ్ళొచ్చు అనేది చూసుకుంటే మనకు వన్స్ ఎన్సీఏ వరకు వెళ్ళినాక అక్కడ మళ్ళీ కొన్ని టోర్నమెంట్స్ ఉంటాయి. అవి ఏమిటో చూసుకుంటే ఇరానీ ట్రోఫీ, విజయ్ హజారే ట్రోఫీ, అలాగే దియోదర్ ట్రోఫీ, అలాగే దులీప్ ట్రోఫీ, ఇరానీ ట్రోఫీ, రంజీ ట్రోఫీ. సో ఈ ట్రోఫీస్ అన్ని కూడా ఉంటాయి. సో మనకి అక్కడ ఆ ట్రోఫీస్ ఆడే ఛాన్స్ ఎప్పుడైతే వచ్చిందో మనం ఆల్మోస్ట్ టీమిండియాకి వెళ్ళిపోయినట్టే. ఎందుకంటే మనకి చూసుకుంటే ఇక్కడ మహేంద్ర సింగ్ ధోని కూడా ఈ దులీప్ ట్రోఫీ, ఈ దియోదర్ ట్రోఫీ ద్వారానే మనకి టీమిండియాలోకి ఎంట్రీ ఇచ్చాడు. సో ఇదనమాట టోటల్ గా అసలు మా ఒక చిన్నతనం నుంచి ఒక క్రికెట్ ప్లేయర్ అయ్యే వరకు, ప్రొఫెషనల్ క్రికెట్ ప్లేయర్ వరకు, అలాగే టీమిండియా వరకు ఎలా చేరుకోవాలనేది ఒక గైడెన్స్ అనమాట. సో ఇంకోటి ఏంటంటే ఈ టీమిండియా వరకు వెళ్ళడం ఓకే, అసలు ఈ ఐపీఎల్ లోకి మనల్ని ఎలా తీసుకుంటారో అనేది చూసుకుంటే దీనికి ప్రత్యేకంగా రూట్ అనేది ఏమి ఉండదు. ఇప్పుడు నేను ఏదైతే చెప్పాను అండర్ 16, అండర్ 19, అండర్ 23, సో ఇక్కడ ఎక్కడ టాలెంట్ ఉన్నా సరే వాళ్ళు చూస్తారనమాట. సో చూసి వాళ్ళు నచ్చితే సెలెక్ట్ చేసుకుని బిడ్డింగ్ వేసి కొనుక్కోవడం జరుగుతుంది ఫ్రాంచైజీస్. సో ఇదనమాట ఐపీఎల్ సంగతి. సో నేను చెప్పేది ఏంటంటే మీకు వీరి క్రికెటర్ అవ్వాలా వద్దా అనేది డిసైడ్ చేసుకోవాల్సింది మీకన్నా ముందు మీ పేరెంట్స్. సో వాళ్ళకి కూడా వాళ్ళ కన్సర్న్స్ ఉంటాయి. ఎందుకంటే క్రికెటర్ అనేది 150 కోట్ల మందిలో కేవలం 11 మంది 15 మంది మాత్రం ఆడే నేషనల్ టీంలో ఆడే గేమ్ కాబట్టి కాంపిటీషన్ అనేది చాలా హెవీగా ఉంటుంది. సో పేరెంట్స్ అనేది కూడా ఇలాంటి క్రికెట్ లో పంపించడానికి కూడా చాలా భయాలు ఉంటాయి. ఎందుకంటే వాళ్ళ కెరీర్ స్పాయిల్ అవుతుందని, లేకపోతే దేనికి పనికి రాకుండా పోతారని, ఇలా రకరకాల కారణాలు ఉంటాయి. దాంతోపాటు పేదరికం కూడా ఒక కారణం అయి ఉండొచ్చు. సో ఇలాంటి కారణాలు ఉంటాయి. కొంతమంది స్టడీస్ పాడైపోతాయి, ఇలాంటివన్నీ కూడా ఆలోచిస్తారు. సో అది డిసైడ్ చేసుకోవాల్సింది పేరెంట్స్. సో పేరెంట్స్ వాళ్ళ పిల్లలు చిన్నతనం ఉన్నప్పుడే, అంటే వాళ్ళకి పెద్ద అయ్యాక ఇంట్రెస్ట్ ఉంటే పంపిస్తాం అని మీరు వెయిట్ చేశారంటే
పెద్ద అయ్యాక మీరు వెళ్ళి కోచింగ్ కి అకాడమీలో జాయిన్ అయ్యి అక్కడ నుంచి మళ్ళీ ట్రైనింగ్ తీసుకొని టీమిండియా వరకు వెళ్ళే ఛాన్స్ అంటే చాలా తక్కువనే చెప్పాలి. సో చిన్నతనంలోనే దగ్గరలో ఉన్న అకాడమీలోకి ఎంక్వైరీ చేసి మంచి కోచ్ ఎక్కడ ఉన్నారు, మంచి అకాడమీ ఎక్కడ ఉందో కనుక్కొని మీరు కొంచెం డీటెయిల్ గా ఎంక్వైరీ చేసి అక్కడ జాయిన్ చేసినట్లయితే వాళ్ళు ట్రైనింగ్ ఇచ్చి మనకి ఒక ప్రొఫెషనల్ క్రికెట్ ప్లేయర్ అయ్యే విధంగా మనకి అవకాశాలు అనేవి ఉంటాయి. అలాగే మీరు కూడా చిన్నప్పటి నుంచి ఆ పిల్లల్ని ఒక క్రికెట్ లో ఎంకరేజ్ చేద్దాం అనుకుంటే చిన్నతనం నుంచే వాళ్ళకి మనకి కొంతమంది లెజెండ్స్ అనే వాళ్ళు ఉన్నారు కదా క్రికెట్ లో, అలాంటి వాళ్ళ బయోగ్రఫీస్ గురించి కానీ ఇలాంటివి చెప్తూ వాళ్ళకి ఇన్స్పైర్ చేయాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ సచిన్ టెండూల్కర్ ఒక క్రికెట్ ప్లేయర్ గా ఎలా ఎదిగాడు, సౌరవ్ గంగూలీ ఒక క్రికెట్ ప్లేయర్ గా అతని జర్నీ ఎలా ఉంది, అలాగే మన కపిల్ దేవ్ గారు 1983 వరల్డ్ కప్ లో ఎలాంటి ఘనత సాధించారు, ఎలా వరల్డ్ కప్ ని ఇండియాకి తీసుకొచ్చారు, ఇలాంటివన్నీ కూడా మన సునీల్ గవాస్కర్ గురించి కానీ అలాగే అదర్ ఫారెన్ క్రికెటర్స్ గురించి కానీ నీకు పిల్లలకి చెప్పినప్పుడు వాళ్ళకి కొంచెం ఇన్స్పిరేషన్ గా ఉంటుంది, ఒక మోటివేషన్ ఉంటుంది. సో దట్ వాళ్ళు గేమ్ మీద ఫుల్ ఫ్లెజ్డ్ గా కాన్సన్ట్రేట్ చేయగలుగుతారు. మనసు పెట్టి వాళ్ళు క్రికెట్ నేర్చుకొని ఆ టెక్నిక్స్ అవన్నీ కూడా నేర్చుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. వాళ్ళకి కూడా క్రికెట్ మీద ఒక ప్యాషన్ అనేది ఉన్నప్పుడే వాళ్ళు కూడా ఒక పూర్తి స్థాయి క్రికెటర్ గా ఎదగలుగుతారు. సో ఇది ఒక క్రికెట్ గైడెన్స్ అనమాట, క్రికెట్ ప్లేయర్ ఎలాగవ్వాలనేది. సో మీకు కానీ ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.